రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల వల్ల కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు నష్టపోయారన్నారు. ఇక ఈ విషయమై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ హైకమాండ్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఏదైనా కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి విధేయులు జెండా మోసిన కార్యకర్తల భుజాలపై విల్లు పెట్టి తమను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ పార్టీకి ద్రోహం చేసే వాళ్ల తీరును కాంగ్రెస్ పార్టీ మేధావులు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. ఎస్ శశి. అనుష, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత వనపర్తి రాజకీయాలలో మళ్లీ గ్రూప్ తగాదాలన్నవి మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా స్తబ్దంగా ఉన్న వనపర్తి రాజకీయాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరోసారి పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇన్ని రోజులు స్తబ్దంగా ఉన్న వనపర్తి రాజకీయాలనేవి మరోసారి రాజుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ జరిగిన పత్రికా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నది మీడియా సమావేశంలో మేఘారెడ్డి అందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాట్లాడుతూ మేఘారెడ్డి స్థానికంగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుపోటు పోవడం ద్వారా రావాల్సిన మరి ఇప్పుడు గెలిచిన స్థానాలకు మరి 15 నుంచి 20 స్థానాలు ఎక్కువగా రావాల్సి ఉండేది. స్థానికంగా ఉన్న సీనియర్ నాయకుడు వెన్నుపోటు పోవడం వల్ల 20 స్థానాలను కూడా మేము కోల్పోవడం జరిగిందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసే పరిస్థితి గమనించారు. రైట్ శశి, థ్యాంక్ యూ. ఇప్పుడు మేఘారెడ్డి మీద కోపం ఉంటే మల్లరావు గారి మీద కోపం ఉంటే ఎదురుకొచ్చి పొడసాలి. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పెద్దలందరికీ ఏమైనా కోపం ఉంటే ఎదురుకొచ్చి పొడసాలి. అదే పొడిచించుకుంటాం, లేకపోతే తీసేస్తాం కత్తిని. కానీ వెనుకంగా పొడిచొద్దు. అవతలనికి ఈ కార్యకర్తలు ఏం చేశారు దానికి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోసి ఇన్నిసార్లు గెలిపించిన మీకు కార్యకర్తలకు ఎందుకు మోసం చేస్తున్నారో చెప్పాలి. ఫేస్ చేయడానికి నేను రెడీ ఉన్నా, మల్లరావు గారు రెడీ. ఆ కార్యకర్తలు ఏం పాపం చేశారు? మా మీద కోపంతో వాళ్ళని ఓడగొట్టారు. 15 నుంచి 20 జీబీలు పోయినాయి. దానికి ఆన్సర్ చెప్పాలి. దాన్ని ఈ ఒత్తులున్న బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళు చేతగాని దద్దమ్మలు మా వాళ్ళని ముందర పెట్టుకుని ఒకరు భుజం మీద తుపాకి పెట్టి ఒకరు కాల్చాలని చూస్తున్నారు. పెట్టడానికి సిగ్గులేదు, పెట్టించుకోవడానికి సిగ్గులేదు. నేనేం చెప్తాను, మా పిసిసి అధ్యక్షులకు క్రమశిక్షణ సంఘానికి ఢిల్లీలో ఏఐసిసికి మేము కంప్లైంట్లు ఇస్తాం. సరే, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మా పార్టీ వాళ్ళు తీసుకుంటారు. కానీ వనపర్తి ప్రజలు, వనపర్తి మేధావులు, వనపర్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్నుపోటు రాజకీయాల వల్ల కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు నష్టపోయామన్నారు. ఇక ఈ విషయమై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ హైకమాండ్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఏదైనా కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి విధేయులు జెండా మోసిన కార్యకర్తల భుజాలపై విల్లు పెట్టి తమను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ పార్టీకి ద్రోహం చేసే వాళ్ల తీరును కాంగ్రెస్ పార్టీ మేధావులు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే మేఘారెడ్డి.
ఇప్పుడు మేఘారెడ్డి మీద కోపం ఉంటే ఎదురు వచ్చి పొడసాలి, మల్లారావు గారి మీద కోపం ఉంటే ఎదురు వచ్చి పొడసాలి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పెద్దలందరికీ ఏమైనా కోపం ఉంటే ఎదురు వచ్చి పొడసాలి. అదే పొడిచించుకుంటాం లేకపోతే తీసేస్తాం కత్తిని. కానీ వెనుకంగా పొడిచొద్దు. అవతలోనికి ఈ కార్యకర్తలు ఏం చేశారు దానికి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోసి ఇన్నిసార్లు గెలిపించిన మీకు కార్యకర్తలకు ఎందుకు మోసం చేస్తున్నారో చెప్పాలి. ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, మళ్ళీ రవి గారు రెడీగా ఉన్నారు, మీతో రెడీగా ఉన్నారు. ఆ కార్యకర్తలు ఏం పాపం చేశారు? మా మీద కోపంతో వాళ్ళని ఓడగొట్టారు. 15 నుంచి 20 జీబీలు పోయినాయి. దానికి ఆన్సర్ చెప్పాలి. దాన్ని ఈ అవతలున్న బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళు చాతగాని దద్దమ్మలు మా వాళ్ళని ముందర పెట్టుకుని ఒకరు భుజం మీద తుపాకి పెట్టి ఒకరు కాల్చాలని చూస్తున్నారు. పెట్టడానికి సిగ్గులేదు, పెట్టించుకోవడానికి సిగ్గులేదు. నేనేం చెప్తాను, మా పిసిసి అధ్యక్షులకు క్రమశిక్షణ సంఘానికి ఢిల్లీలో ఏఐసిసికి మేము కంప్లైంట్లు ఇస్తాం. సరే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మా పార్టీ వాళ్ళు తీసుకుంటారు. కానీ వనపర్తి ప్రజలు, వనపర్తి మేధావులు, వనపర్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.